ఢిల్లీలో బాంబు బెదిరింపు కలకలం రేపాయి. నగరంలో పలు కోర్టులు విద్యాసంస్థలకు బాంబులు బెదిరింపులు వచ్చాయి. తీస్ హజారీ సాకేత్ కోర్టు పాటియాలా హౌస్లకు బెదిరింపు మెయిల్స్ వచ్చాయి. అప్రమత్తమైన అధికారులు వెంటనే కోర్టులో న్యాయవాదులు సిబ్బందిని, విద్యాసంస్థలో విద్యార్థులు సిబ్బందిని ఖాళీ చేయించారు. బాంబ్ స్క్వాడ్ స్నేపర్ డాగ్స్తో ముమ్మరంగా తనిఖీలు చేపట్టారు. ఢిల్లీలో బాంబు బెదిరింపు కలకలం రేపాయి. నగరంలో పలు కోర్టులు విద్యాసంస్థలకు బాంబు బెదిరింపులు వచ్చాయి. తీస్ హజారీ సాకేత్ కోర్టు పాటియాలా హౌస్లకు బెదిరింపు మెయిల్స్ వచ్చాయి. అప్రమత్తమైన అధికారులు వెంటనే కోర్టులో న్యాయవాదులు సిబ్బందిని, విద్యాసంస్థలో విద్యార్థులు సిబ్బందిని ఖాళీ చేయించారు. బాంబ్ స్క్వాడ్స్ స్నేపర్ డాగ్స్తో ముమ్మరంగా తనిఖీలు చేపట్టారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి ఆర్కే అందిస్తారు. ఆర్కే, మర్చిపోక ముందే మరొకసారి బాంబు బెదిరింపు కాల్స్ అనేవి ఈ ఢిల్లీలోని హైకోర్టుకి అలాగే స్కూల్స్ కి బాంబు బెదిరింపు ఈమెయిల్స్ వచ్చాయి. ఈ నేపథ్యంలో యంత్రాంగం అంతా కూడా అప్రమత్తమైంది. ఒకసారిగా కేంద్ర హోంశాఖ, నిఘా వర్గాలు అలాగే రీసెర్చ్ అనాలిసిస్ వింగ్ ఎన్ఐఏ కూడా అప్రమత్తమైంది. మరి కోర్టుల దగ్గర భద్రతను భారీగా పెంచారు, స్కూల్స్ కూడా భద్రతను భారీగా పెంచారు. వాటితో పాటు యాజమాన్యం కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి కూడా హెచ్చరించడం జరిగింది. మరి రెడ్ ఫోర్ట్ బాంబ్ బ్లాస్ట్ నేపథ్యంలో ఇప్పటికే దానికి సంబంధించిన దర్యాప్తు జరుగుతున్న నేపథ్యంలో ఇలాంటి మెయిల్స్ రావటం అది దేనికి సంకేతం అనే దాని మీద కూడా నిపుణులు చర్చిస్తున్నారు. మరి బాంబ్ స్క్వాడ్స్ అయితే మాత్రం అంత క్షుణ్ణంగా తనిఖీలు అయితే బాంబ్ స్క్వాడ్ చేస్తుంది. అయితే ఇక్కడ కేంద్ర హోంశాఖ అన్ని భద్రతా దళాలను అప్రమత్తం చేశాయి. దేశ రాజధాని ఢిల్లీలో భద్రతను కట్టుదిట్టం చేశారు. సరిహద్దుల్లో కూడా మొత్తంగా టోటల్ గా చెక్ పోస్టులన్నీ అలర్ట్ చేశారు. కొన్ని సరిహద్దులను మూసివేశారు. మరి క్షుణ్ణంగా తనిఖీలు అయితే బాగా గట్టిగా జరుగుతున్నాయి. ఇక్కడ ఎలాంటి ఇప్పటిదాకా కూడా అవాంఛనీయ సంఘటనలు జరగలేదు. మరి తాజా పరిస్థితిని కేంద్ర హోంశాఖ ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తుంది. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అలాగే ఢిల్లీ పోలీస్ అధికారులతో ఆయన చర్చిస్తున్నారు. ఢిల్లీ పోలీస్ కమిషనర్ తో మిగతా అధికారులతో మరి ఎక్కడ ఎలాంటి ఈ అనుమానం వచ్చినా ఇమీడియట్ గా ఇన్ఫార్మ్ చేయాలని చెప్పేసి కూడా వాళ్ళందరికీ చెప్పడం జరిగింది. మరి ముందు జాగ్రత్త చర్యగా మరి ఢిల్లీలోని అన్ని కూడళ్లలో కూడా సర్చింగ్ అనేది జరుగుతోంది. మరి బాంబు పేలుడు జరిగి ఈ కొద్ది రోజుల క్రితమే బాంబు పేలుడు జరిగిన నేపథ్యంలో కేంద్రం చాలా జాగ్రత్తలు తీసుకుంటుంది, రాష్ట్ర ప్రభుత్వం కూడా జాగ్రత్తలు తీసుకుంటుంది. ఇప్పటికే ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా అన్ని స్కూల్ యజమానులతో మాట్లాడటం, అక్కడ వాళ్ళకి అప్రమత్తం చేయడం, మరి ఢిల్లీ పోలీసు కూడా అప్రమత్తం అయ్యారు. మరి దీంతో పాటు స్కూల్ దగ్గర భద్రతను పెంచడం జరిగింది. ఎలాంటి అవాంఛనీయ సంఘటన ఇప్పటిదాకా జరగలేదు. అసలు ఎవరు ఈమెయిల్ పంపించారనే దానికి సంబంధించి కేంద్రం నుంచి పోలీస్ అధికారుల నుంచి ఇంకా ఎలాంటి ఈ ప్రకటన కూడా వెలువడలేదు. రైట్, థ్యాంక్ యూ ఆర్కే.